Welcome to my maths class, Maths for Competitive Examinations, Tips and Tricks. నేను రోజు ఒక క్వశ్చన్ చొప్పున చెప్తున్నాను. ఈరోజు క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 2 × √18. ఇలాంటివి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు వేరే రకం చెప్తాను. జస్ట్ రిమైండ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడగానే రాసేయచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ 18. 18ను ఫ్యాక్టరైజ్ చేయాలి, కారణాంకాలుగా రాయాలి. ఆ కారణాంకాల మొత్తము 9కి సమానంగా ఉండాలి. సో 18కి ఎన్నైనా కారణాంకాలు రాయొచ్చు. 1 × 18 = 18. బట్ 1 + 18 = 19 వచ్చింది, కానీ మనకు 9 రావాలి. సో 2 × 9 = 18. 2 + 9 = 11 వచ్చింది, కానీ మనకు 9 రావాలి. నెక్స్ట్ 3 × 6 = 3, 6, 18. 3 + 6 = 9. దేర్ఫోర్ మనకు ఈ 3 and 6 అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ 6, 3. 6 + 3 = 9. దేర్ఫోర్ దిస్ వాల్యూ √6 + √3. అంతే, √6 + √3. ఇప్పుడు √6 దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలనుకుంటే చేయొచ్చు. మల్టిపుల్ ఆన్సర్స్లో ఇది లేకున్నట్లయితే 6ని ఎలా రాయొచ్చు? √6ను √3 × 2 + √3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √3 × √2 + √3. ఈ రెండిట్లో √3 కామన్ కాబట్టి √3 × √2 + 1 ఇలా కూడా రాయొచ్చు అనమాట. మనకిచ్చే ఆన్సర్స్ని బట్టి జనరల్గా ఈ ఫామ్లో ఇలాగనే ఇస్తారు. ఇన్ కేసు అట్లా కాకుండా ఇలా ఇచ్చారనుకోండి, ఇది లేకుండా, అప్పుడు దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఉంటే ఇది సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఉంటే ఎగ్జాక్ట్గా √6 - √3 వస్తుంది. కాబట్టి ఇక్కడ కండిషన్స్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ +2 ± 2 × రూట్ సంథింగ్ ఉండాలి. అప్పుడు ఈ ట్రిక్ ఉపయోగపడుద్ది. ఇమీడియట్గా దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవటము, ఆ ఫ్యాక్టర్స్ మొత్తము దీనికి సమానం అవ్వాలి. ఇక్కడ మైనస్ ఉన్నా సరే ఈ ఫ్యాక్టర్స్ మొత్తం దీనికి సమానం అవ్వాలి. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే. ఇప్పుడు మనం కొత్తగా ఇక్కడ 2 బదులు 3 ఉంటే ఎలా చేయాలి అది చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 + 3 × స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంటే ఎలా చేయాలి? ఇంతకుముందు ఇక్కడ 2 ఉంటే మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి కారణాంకాలుగా రాసి వాటి మొత్తము దీనికి సమానం అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ ఫ్యాక్టర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ఫ్యాక్టర్ + స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ ఫ్యాక్టర్ రాసాము. కానీ 3 ఉంటే ఎలా చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 వచ్చేటట్లు రాసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 + 3 × 2/2 × √4. ఇక్కడ మనము 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి దీని వాల్యూ ఏం మారదు. 2/2 అంటే 2/2 = 1. అంటే 3 × 1 అని రాసుకుంటున్నాము. మన కన్వీనియన్స్ కోసము 2 రావడం కోసము 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 + మనకు 2 ఉండాలి కాబట్టి 2 ఉంచి ఈ 3ని స్క్వేర్ రూట్లోకి తీసుకెళ్తాం. 3ని స్క్వేర్ రూట్లోకి తీసుకెళ్తే 3 3s 9 అవుతుంది. అట్లాగే 2ను స్క్వేర్ రూట్లోకి తీసుకెళ్తే 2 2s 4 అవుతుంది. దేర్ఫోర్ ఈ 2ని ఇక్కడే బయట ఉంచి 4 ఆల్రెడీ ఉంది, ఈ 3ని లోపలికి తీసుకెళ్తే 3² 9 అవుతుంది. ఈ 2ను కూడా లోపలికి తీసుకెళ్తే 2 2s 4 అవుతుంది. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయ్యి ఇది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10 + 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అయింది. సో ఇంతకు ముందున్న ఫామ్లోనే ఉంది కాబట్టి 9ని ఫ్యాక్టరైజ్ చేయాలి. 9ని ఫ్యాక్టరైజ్ చేసి ఆ ఫ్యాక్టర్స్ సమ్ మనకు 10 రావాలి. అంటే 9 × 1, 9 × 1 9, 9 + 1 10. కాబట్టి మనము దీన్ని ఎలా రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1. స్క్వేర్ రూట్ 1 అంటే స్క్వేర్ రూట్ 9 అంటే 3, స్క్వేర్ రూట్ 1 అంటే 1. సో 3 + 1 = 4. దేర్ఫోర్ దీని ఆన్సర్ 4 అన్నమాట. కాబట్టి 2 కాకుండా వేరే నంబర్స్ వస్తే మనము 2/2 అని రాసుకొని ఈ 2 మాత్రం ఇక్కడ ఉంచి మిగిలినవి లోపలికి తీసుకెళ్ళి ఇంతకుముందు చేసిన ప్రొసీజర్లోనే తీసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 3 × √7. సో ఇక్కడ కూడా 3 ఉంది.
3నే ఉండాల్సిన అవసరం లేదు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అదర్ దాన్ 2 ఉన్నప్పుడు మనము 2/2తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని 8 ప్లస్ 3 ఇంటూ 2/2 ఇంటూ √7 అని రాసుకోవాలి. అప్పుడు ఇది 8 ప్లస్ మనం 2 ఒకటి ఉంచి మిగిలిన లోపలికి తీసుకెళ్ళాలి. సో 2 ఒకటి వచ్చుదాం, 2 ఇంటూ √7 ఇంటూ 3 లోపలికి పోతే 9, 3 స్క్వేర్ అవుతుంది. 2 లోపలికి పోతే 2 స్క్వేర్ 4 అవుతుంది అనమాట. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ 4 ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇంతకుముందు కేసులో మనకు 4 క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఏం క్యాన్సిల్ కాలేదు. 8 రావాలి. దీన్ని 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి 8 రావాలి. అంటే ఇప్పుడు 7 ఇంటూ 9 63/4 ఉంది. ఇప్పుడు దీన్ని 2 ఫ్యాక్టర్స్గా అంటే 63 అంటే 9 ఇంటూ 7, 9 7 63/2 ఇంటూ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ 7/2. సో 9/2 ఇంటూ 7/2 ఈజ్ ఈక్వల్ టు 63/4 అండ్ 9/2 ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ కాబట్టి ఎల్సిఎం 9 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 7 16, 16/2 8. సో ఇక్కడ 8 వచ్చింది. అంటే దీన్ని కారణాంకాలుగా 2 ఫ్యాక్టర్స్గా రాస్తే ఆ ఫ్యాక్టర్స్ 9/2 7/2 అని విడగొడితే వాటి సమ్ము 8 వచ్చింది. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, √9/2 ప్లస్ √7/2. అది ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే √9/√2 దీన్ని ప్లస్ ఇదేమో √7/√2. రెండిటికి కామన్గా √2 ఉంది కాబట్టి √2. ఇక్కడ పైన √9 ప్లస్ √7. బట్ మళ్ళీ √9 అంటే 3 కాబట్టి 3 ప్లస్ √7/√2 అదనమాట దాని ఆన్సర్. సో ఈ విధంగా 2 కాకుండా ఇంకే నెంబర్ ఉన్నా ఈ విధంగా చేసుకొని దాన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి, కారణాంకాలుగా డివైడ్ చేయాలి. ఆ కారణాంకాల మొత్తము ఈ నెంబర్కి సమానం అవ్వాలి. అప్పుడే దాని ఆన్సరు √ ఆ కారణాంకాలు మొత్తం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇలాంటిది చూడండి, √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ప్లస్ √3 మైనస్ √2 డివైడెడ్ బై √3 ప్లస్ √2. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఎల్సిఎం, ఈ 2 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి దీని ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. అంటే √3 మైనస్ √2 ఇంటూ √3 ప్లస్ √2. ఇప్పుడు దీంతో ఇది మల్టిప్లై చేయాలి. √3 ప్లస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 అంటే √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2, √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 అంటే హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ √3ని ఏని √2ను బి అని అనుకున్నాం అనుకో, √3 ఈజ్ ఈక్వల్ టు ఏ, √2 ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటే ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి చూస్తే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ ఒక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది కాబట్టి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని మనం చేసి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్జిబ్రాలోనే ఫస్ట్లోనే మనకి ఫార్ములా వస్తుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాబట్టి మనకి పైన అదే ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే √3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్, 2 ఇంటూ డివైడెడ్ బై ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనకు తెలుసు. కాబట్టి ఏ అంటే √3 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3. 2 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 డివైడెడ్ బై √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 బై 3 మైనస్ 1 1. 2 5s 10. 10 by 1 10 అంతే. సో దాని ఆన్సర్ డి కరెక్ట్ అనమాట. ఇది కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా ఇది అంత కష్టమేం కాదు, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2, ఇక్కడేమో దీనికి రివర్స్ √3 మైనస్ 1 మైనస్ √2 బై √3 ప్లస్ √2 అని. అప్పుడు ఇలా ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే ఇంకా ఫార్ములాస్ ఉంటాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. అట్లాగే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. దాన్ని సింప్లిఫై చేస్తే 10 వచ్చేసింది ఈజీగా.